ఆశీష్ ఛానల్. ఈరోజు బ్లాగ్లో మేము టిఫిన్ ఏం చేసాం, పిల్లల్ని ఎలా ఆడుకున్నారు, మా ఇంట్లో లంచ్, ఈరోజు ఏమేమి జరిగిన విశేషాలు అన్నీ ఈరోజు బ్లాగ్లో తెలుసుకున్నాం. పేచి ముగ్గు పెట్టేసుకున్నా అండి. ఇంట్లో వాకిలి శుభ్రం చేసిన తర్వాత వెంటనే దీపం పెట్టేసుకున్నా అండి. దీపం పెట్టేసుకున్న వెంటనే టిఫిన్ చేయాలి కదండి పిల్లలకి. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఎంతో రుచికరమైన శనగలు బఠానీలండి. పిల్లలకి హెల్దీ స్నాక్స్ టిఫిన్ లాగా. తర్వాత బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెంటనే కరివేపాకు వేసుకోవాలండి. ఇది చాలా హెల్దీకరమైన స్నాక్ అండి. పిల్లలకి చాలా బాగుంటుంది, హెల్దీ స్నాక్. అలాగే టిఫిన్లో కూడా బాగుంటుందండి. త్వరగా టిఫిన్లో క్విక్గా కావాలంటే ఇలాంటి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్న వెంటనే కొంచెంగా పసుపు వేసుకోవాలండి. మనం పసుపు వేసుకున్న తర్వాత చెప్పడం మర్చిపోయినా అండి, ఉప్పు ముందులోనే వేసుకోండి. తర్వాత ఆనియన్స్, చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలండి. అలాగే కొంచెంగా టమోటా, అవి బాగా మగ్గిన తర్వాత కొంచెంగా మనం చూసుకోవాలండి. బాగా దూరగా వేయించుకున్న తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టిన శనగలు ఉన్నాయి కదండి, అవి ఒక బాండీలో తీసుకొని ఉడకట్టాలండి. ఉడకట్టిన వెంటనే శనగలు దీంట్లోకి వేసేసేయాలండి. ఇప్పుడు నేను చూపించిన విధానం శనగలు ఎలా వేసానో అలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే అండి. ఏం తింటున్నావు? ఏంటిది? చెప్పమ్మా, ఏంటది? మమ్ము శాన్విక, కన్నయ్య, ఏది రక్క మీద ఎక్కొస్తున్నావు? ఈరోజు లంచ్ వచ్చేసి అన్నం, పప్పు, దొండకాయ ఫ్రై, ఉదయాన్నే మిగిలిన గుగ్గుళ్ళు, పెరుగు. ఇవి అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్.